కలిసికట్టుగా పనిచేసి ఇందాక కరెక్ట్ గా చెప్పారు. అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాకి మంచి పేరు రావాలంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ కూర్చోటానికి మనందరం కూడా ప్రత్యేక కార్యక్రమంతో పాటు 2-3 విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి. ముఖ్యంగా రేపు అగ్రికల్చర్ సీజన్ బిగిన్ అవుతుంది. మనకి అగ్రికల్చర్ సీజన్ అట్లానే డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్న బాధ్యత ఉంది మనకి. అదేవిధంగా రేపు సీజన్కి ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్లు పారాలి. చాలా చోట్ల గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పూడికి దిగల చాలా ఇబ్బంది ఉంది. మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూడికి తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకి ఏదైనా ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా R&B రోడ్లలో కట్ట మట్టేసిన పాపానికి లేదు. వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నారు. వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమీడియట్ గా అవసరం ఉందో అవన్నింటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్కి సంబంధించి మొన్న ఈ మధ్య 2-3 చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం. మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి. ఈ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే 2-3 రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి. ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి. పవర్ కూడా మనం 24 hours హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో పాత పెండింగ్ ఉంటే 46,000 కనెక్షన్స్ కూడా రిలీజ్ చేయమన్నాం. వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారా పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయలేం. వర్షం పడక ముందే వీటన్నిటిని కూడా రెడీ చేసి రైతులకు అందించాలి. ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒకరు పోలీసు చేయకుండా అట్లాంటివన్నీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి ఈ జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే గొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారితీసింది. అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు. దాని కింద దాదాపు 80 నుంచి 90,000 ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు. అదేవిధంగా దాని కింద చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారి కుటుంబాలు 2,000 పైన ఉన్నారండి. వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నష్టపోయారు. గొల్లకమ్మ ఎస్సీ గారు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇమీడియట్ గా మొన్న మీరు మంత్రి గారి దగ్గరకు వచ్చారు కదా,